మెడికల్ ఎగ్జామ్ గురించి సపరేట్ వీడియో చేయమంటున్నారు. సో ఇప్పుడు మీరు క్లియర్ కట్గా వివరంగా చెప్పండి, ఎలా జరిగింది, ఫస్ట్ ఏం టెస్ట్ చేశారో, పూర్తి మెడికల్ ఎగ్జామినేషన్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయండి మన వాళ్ళకి. ఓకే అండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ డే ఆ కాచిగూడ మెడికల్ హాస్పిటల్కి ఉన్న రైల్వే హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్ళిన వెంటనే ఫస్ట్ షుగర్ టెస్ట్ చేశారు, దాని తర్వాత చెస్ట్ ఎక్స్రే తీశారు, దాని తర్వాత ఈసీజీ, బీపీ ఇవి చెక్ చేశారు. దాని తర్వాత ఐ టెస్ట్కి సంబంధించి కలర్ బ్లైండ్నెస్ ఒకటి టెస్ట్ ఉంటుంది, ఇంకొకటి షార్ట్ విజన్ టెస్ట్ ఉంటుంది, ఇంకొకటి అండి చిన్న లైట్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి రెడ్ కలర్ ఉంటది. అవి తిప్పి తిప్పి అంటూ ఉంటారు మార్చి మార్చి. మీరు కంపల్సరీగా ఏ కలర్ అయితే చూస్తారో ఆ కలరే చెప్పాలి, ఎందుకంటే కొన్ని డిఫరెంట్ గా ఉంటది. అది ఎలా అంటే బియ్యపు గింజంత చిన్నగా ఉంటది లైట్, ఒక 6 మీటర్స్ డిస్టెన్స్ లో కూర్చోబెట్టి మిమ్మల్ని అడుగుతారు, అది జాగ్రత్తగా చేయాలి. ఇంకొకటి ఏంటంటే నీకేమన్నా చెవిటి ఉందా అది కూడా టెస్ట్ చేస్తారు. దాని తర్వాత సి టైప్ లో ఒకటి ఉంటదండి, అది 6 to 8 మీటర్స్ మధ్య కూర్చోబెట్టి వాళ్ళు సి ఎటువైపు ఓపెన్ లో ఉందని చెప్పేసి ప్రతిసారి ఒక 7-8 సార్లు తిప్పి తిప్పి అడుగుతూ ఉంటారు. అది A1 A2 అనేది నిర్ణయించడానికి అది నెంబర్ 1 టెస్ట్ అనమాట. దాని తర్వాత ఒక బుక్ ఉంటది, అందులో నెంబర్ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ అంటే తెలుసు కదండి, బబుల్స్ ఉంటాయి, అందులో ఏ నెంబర్ దాగి ఉంది, ఇంకోటి ఈ పాత్ ఎలా ఉంది, ఏ పాత్ ఉంది అని చెప్పేసి ఒక డాక్టర్ గారు మనల్ని అడుగుతూ ఉంటారు. మనం చూసిన విధంగా చెప్పాలి. మెడికల్ టెస్ట్ సంబంధించి ఇవి జరిగాయండి. అంటే మీరు మెడికల్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు మీ బ్యాచ్లో ఎవరికన్నా, అంటే ఇప్పుడు కొంతమంది డౌట్స్ ఏంటంటే మాకు హార్ట్ సర్జరీ అయింది, ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, లేకుంటే యాక్సిడెంట్ అయితే బోన్ సంబంధించిన సర్జరీ అయింది, కుట్లు ఉన్నాయి మా బాడీ మీద, ఇంకొంతమంది మాకు టాటూలు ఉన్నాయని కొంతమంది అంటారు, డయాబెటీస్ ఉందని కొంతమంది అడుగుతున్నారు. సో ఇలాంటి అక్కడ చూసారా సీరియస్గా? అలాంటి వాళ్ళు వస్తే వాళ్ళని రిజెక్ట్ చేస్తారా? మీకున్న ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేయండి అక్కడ. ఏమండి, నేను ఫస్ట్ చెప్పదలుచుకున్నది ఏంటంటే బీపీ టెస్ట్ చేసేటప్పుడు సహజంగా వాళ్ళకి బీపీ ఉండదండి, కానీ టెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు టెన్షన్ ఫీల్ అవుతారు. ఆ ఫీల్ అయిన తర్వాత బీపీ లోలో ఉన్న సడన్ గా హై అవుతుంది. అప్పుడు బీపీ టెస్ట్ లో వాళ్ళు ఫెయిల్ అవుతారు. వాళ్ళని నెక్స్ట్ డే దాని తర్వాత రమ్మని పిలిచారు. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ టెన్షన్ పడకండి, మీకు ఏం బీపీ లేదు కాబట్టి కూల్ గా బీపీ టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చేసేటప్పుడు మాత్రం టెన్షన్ పడితే బీపీ పెరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే మేము మెడికల్ జరిగినప్పుడు మాకి కాచిగూడ రైల్వే హాస్పిటల్లో 30 మందికి చేశారు ఒక రోజు. అందులో 15 మందికి మాత్రమే ఆల్ టెస్ట్లు క్లియర్ అయిపోయి అప్పటికప్పుడే మేము ఫిట్ సర్టిఫికేట్ ఇచ్చారు మాకు. మిగతా 15 మంది సమ్ రీజన్స్ అండి, బట్ మేజర్ రీజన్స్ అనేది ఇది కలర్ బ్లైండ్నెస్. ఐకి సంబంధించిన టెస్ట్ చాలా స్ట్రిక్ట్ గా జరుగుతుందండి రైల్వేలో. కంపల్సరీ ఐ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటది. ఐ టెస్ట్ లో 15 మందికి రీమెడికల్ రాశారు. మేము 15 మంది ఫిట్ సర్టిఫికేట్ ఇచ్చి మేము వెళ్ళిపోయాము. వాళ్ళు మరి నెక్స్ట్ డే 1 వీక్ తర్వాత రమ్మన్నారు. వాళ్ళకు కూడా మొత్తానికి ఫిట్ సర్టిఫికేట్ వచ్చేసింది, బట్ వాళ్ళకి లేట్ అయింది. సో జాగ్రత్తగా మెడికల్ చేసేటప్పుడు జాగ్రత్తగా టెస్ట్ చేయించుకోండి. రైట్. సో మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి మనకు A1 A2 A3 B1 B2 C1 C2. సో ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్లో 14 రకాల పోస్టులలో మ్యాక్సిమం B1 B2 A1 లేదు A3 ఉంటుంది. పాయింట్స్మెంట్ సంబంధించి A3 ఖచ్చితంగా ఉండాలి. సో ఎవరైతే మెడికల్ స్టాండర్డ్ ఉంటుందో ఫైనల్గా వారికి మాత్రమే జాబ్ డిసైడ్ అవుతుంది, వాళ్ళు పెట్టుకున్న ప్రిఫరెన్స్ దగ్గర జాబ్ డిసైడ్ అవుతుంది. లేదు మీకు ఆ స్టాండర్డ్ లేదు అనుకుంటే దానికన్నా తక్కువ స్టాండర్డ్కి మీరు పెట్టుకున్న ప్రిఫరెన్స్కి మీకు వచ్చిన మార్క్స్కి ఇదంతా క్యాల్కులేట్ చేసి మీకు పోస్ట్ డిసైడ్ చేస్తారు. సో కొంతమంది ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా వేరే తక్కువ ప్రియారిటీ ఉన్న జాబ్ కూడా సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి సరైన మెడికల్ స్టాండర్డ్ లేకపోతే జాబు మారిపోయే అవకాశాలు ఉంటాయి. బట్ జాబ్ రావడం కన్ఫర్మ్, మీద ఏదో ఒక మెడికల్ స్టాండర్డ్ ఉండాల్సి ఉంటుంది. సో మెడికల్ స్టాండర్డ్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సాధక్ వాలి గారు.